ఇక ఇక్కడ దేవుని మాటలు బోధించడానికి నాకు అవకాశం దయచేసిన పరలోకమందున కన్న తండ్రికి నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని చెప్పేసి నేను ఆశపడుతున్నానండి. అది చాలా ప్రాముఖ్యమైన అంశం అని చెప్పుకోవచ్చండి. ఏంటి ఆ అంశం అంటే, మీకు ముందుగా ప్రకటించినట్లుగా రక్షణ బాధ్యతను మరచిన రక్షకులెవరు, రక్షణ బాధ్యతను మరచిన రక్షకులెవరు అనేది ఈరోజు మనం ఆలోచించబోయే అంశం అండి. ఇందులో రక్షణ బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఒక మనిషిని కాపాడేదే రక్షణ. అయితే ఈ రక్షణ బాధ్యతను ఎవరు నిర్వహిస్తుంటారు అని మనం సమాజంలో చూస్తామనుకోండి. సమాజంలో మనం చూస్తే ఒక పోలీస్ వాళ్ళని ఏమంటారంటే రక్షక భటులు. అదేవిధంగా ఒక వైద్యం చేసే డాక్టర్స్ని కూడా రక్షకులుగా మనం చెప్పొచ్చండి. అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉండే ట్రాఫిక్ కానిస్టేబుల్స్, అదేవిధంగా ఏదైనా ఒక కంపెనీ కానివ్వండి, లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ భద్రతా సిబ్బంది ఎవరైతే కాపలా కాస్తారో వారు కూడా రక్షకులుగా ఉంటారు. అలాగే ఒక అంబులెన్స్ని నడిపే ఒక డ్రైవర్ కూడా ఏంటి అంటే వేగంగా వచ్చి ఏం చేయాలి అంటే ఎవరికైతే ప్రమాదం జరిగిందో వారిని అందరినీ కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి. అదేవిధంగా రెస్క్యూ టీం అంటారు. రెస్క్యూ టీం అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం జరిగిన దగ్గరికి ఈ రెస్క్యూ టీం అనేవారు వచ్చి ఏం చేస్తారంటే ఎవరైతే ప్రమాదం బారిన పడ్డారో వారందరినీ కూడా కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది మీకు అర్థం కావడానికి ఒక మంచి ఉదాహరణ ఏంటి అంటే, రీసెంట్గా మనకు తెలుసు ఎసెన్సియా ఫార్మా కంపెనీ. ఈ కంపెనీలో ఏం జరిగింది అంటే అక్కడ ఒక విషవాయువు అనేది లీక్ అయ్యి ఏమైంది అంటే ఒక ఫ్లోర్ అనేది కూలిపోయింది. ఫ్లోర్ అనేది కూలిపోయి సుమారు బయటకు చెప్పే లెక్క 18 మంది అని అంటున్నారు. వాస్తవానికి 18 మంది కంటే ఎక్కువ మంది చనిపోయారు. అయితే ఇంకా హాస్పిటల్లో ఉన్నవారు ఎంతమంది అంటే 40 మంది అని చెప్తున్నారండి. అయితే ఈ 40 మంది కూడా మరి కాపాడబడ్డానికి కారణం ఏంటి అంటే వెంటనే ఆ కంపెనీ ఎక్కడో కాదండి, నేను ఎక్కడైతే పని చేస్తున్నానో నేను చేసే పని చేసే కంపెనీకి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ మా కంపెనీ ఎలా ఉంటే జస్ట్ దానికంటే ముందు ఉన్న కంపెనీ అనమాట. అయితే ఇలా ప్రమాదం జరిగింది ఎప్పుడు అంటే కరెక్ట్గా 2:20 నేను అప్పుడే మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తున్నాను. లోపలికి ఒక పెద్ద శబ్దం వచ్చిన తర్వాత వెంటనే పైన చూస్తే పొగలు వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత నేను లోపలికి వెళ్ళిపోయానండి. అయితే ఇది జరిగిన వెంటనే భద్రతా సిబ్బందికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే రాత్రి వరకు కూడా వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఆ గోడలన్నీ కూడా కూలిపోయి దాని కింద చాలామంది ఉండిపోయారు. ఎవరు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఏదైతే బయటికి వెళ్తారో ఆ వెళ్ళే చోట ఆ ఫ్లోర్ పడిపోయి అడ్డంగా ఉండిపోవడం వల్ల ఎవ్వరూ బయటికి వెళ్ళడానికి లేదు. ఒకవైపు నుంచి ఆ విషవాయువు, ఇంకోవైపు నుంచి పొగ, ఎటు బయటకు వెళ్లకుండా చాలామంది ఉండిపోతే ఈ రెస్క్యూ టీం వాళ్ళు ఏం చేశారంటే వచ్చి ఇది మూడో ఫ్లోర్లో జరిగింది. వీళ్ళు వచ్చి ఏం చేశారంటే క్రేన్స్ తోటి కింద నుంచి పైకి వరకు కూడా క్రేన్స్ తోటి వెళ్ళి ఆ అద్దాలు పగలగొట్టి అందులో ఉన్న వారందరినీ కూడా బయటకు తీసుకుని వచ్చారండి. అలా తీసుకురావడం వల్ల కొంతమంది అయినా ప్రాణాలతో రక్షింపబడ్డారు. అలా ఉన్న వాళ్ళు నాకు మా మేనల్లుడు అవుతాడండి. మా మేనల్లుడు కూడా ఇప్పుడు ఒక అతను ఉన్నారు. అలా అంటే ఈ రెస్క్యూ టీం వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఒకానొక చోట ప్రమాదం జరిగింది అని చెప్పినప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వెళ్ళిపోయి పోలీసులు కానివ్వండి, అంబులెన్స్ కానివ్వండి, రెస్క్యూ టీం కానివ్వండి, వీరంతా కూడా వెంటనే స్పందించి హుటాహుటిన అక్కడికి వెళ్ళి వారందరినీ కూడా ఎప్పటి వరకు అంటే ఆ రోజు మధ్యాహ్నం జరిగితే తర్వాత రోజు మధ్యాహ్నం వరకు కూడా వీళ్ళు ఏవైతే పడిపోయేవన్నీ తీసి చాలామందిని బయటికి తీశారండి.
అంటే సుమారు ఒక రోజు పట్టింది అవన్నీ క్లియర్ చేయడానికి. అంటే వీళ్ళంతా ఏంటంటే రక్షకులు. అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అక్కడికి వచ్చి వీళ్ళు వెంటనే కొంతమందిని, చనిపోయిన వారిని ఎవరు ఏం చేయలేరు అనుకోండి, ఇంకా మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కాపాడడానికి వారి వంతు ప్రయత్నం చేసి కొంతమందినైనా కాపాడతారు. అది వాళ్ళ యొక్క బాధ్యత, రక్షణ బాధ్యత. అంటే ఎవరైతే ప్రమాదంలో ఉన్నారో ఆ ప్రమాదంలో ఉన్న వారందరినీ కూడా కాపాడాలి. అది రక్షకులుగా ఉన్న వారి యొక్క బాధ్యత. అదేవిధంగా హాస్పిటల్స్లో కూడా చూడండి, హాస్పిటల్స్లో వీళ్ళు జాయిన్ చేసినప్పుడు ఏంటి అంటే డాక్టర్స్ ఎలా ఉండాలంటే చాలా అలర్ట్గా ఉంటారు. ఎమర్జెన్సీ ఎవరైనా సరే ఎవరికైనా ప్రమాదం అని చెప్పేసి తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారండి, వెంటనే డాక్టర్స్ కానివ్వండి, నర్స్ కానివ్వండి, హాస్పిటల్స్లో ఉన్న సిబ్బంది కానివ్వండి, అలాగే వారిని తీసుకువెళ్ళడానికి అంబులెన్స్ ఏదైతే ఉంటాయో ఆ అంబులెన్స్ కానివ్వండి, వీళ్ళు కూడా వెంటనే ఏం చేస్తారంటే వెంటనే స్పందించి వాళ్ళకి వైద్యం చేసి వాళ్ళకి రక్షణ అనేది కల్పిస్తారు. నిజంగా ఒక వ్యక్తి ప్రాణాలతో ఒక ప్రమాదం బారిన పడ్డాడు, ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళినప్పుడు డాక్టర్ కనుక నిర్లక్ష్యంగా ఉన్నాడు అనుకోండి, తర్వాత చూస్తాను, వెయిట్ చేయమనంటే ఒక గంట సేపు అని చెప్పేసి అన్నారనుకోండి, ఆ వ్యక్తి ప్రాణం నిలబడుతుందా? నిలబడదు. అంటే ఈరోజు మనం సమాజంలో చూస్తే చాలామంది రక్షకులుగా ఉన్నారు. అదేవిధంగా పోలీస్ వ్యవస్థను మనం చూసామనుకోండి, వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కడైనా గొడవలు కానివ్వండి, అల్లర్లు కానివ్వండి, ఇవన్నీ జరగకుండా ఉండడానికి వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. ఎక్కడైనా ఏదైనా అయ్యిందనుకోండి, మొదటిగా వాళ్ళకి ఫోన్ చేస్తాము, ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసి ఏం జరిగింది అదంతా కూడా క్లియర్ చేస్తారు. సో ఇదంతా కూడా ఇది లోకంలో చూసే రక్షణ బాధ్యత. అయితే ఇప్పుడు లోకంలో ఉన్న మనమంతా కూడా దేవుని తెలుసుకోకుండా, దేవుని కొరకు బ్రతకకుండా, మన ఇష్టానుసారంగా మనం బ్రతికేటప్పుడు మన ఇష్టానుసారంగా మనం బ్రతికి మన అపరాధముల చేత, పాపముల చేత చనిపోయాము. ఇలా చనిపోయినప్పుడు మనలందరినీ కూడా రక్షించడానికి మన పరలోకపు తండ్రి ఏం చేశారు అని అంటే తన జ్యేష్ఠ కుమారుడైన, తన ప్రథమ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించారండి. యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి, నా కుమారుడా, ఇదిగో లోకంలో ఉన్న నీ తమ్ముళ్ళందరినీ కూడా నీవు రక్షించాలి, నాశనానికి వెళ్ళిపోతున్న నీ చెల్లెళ్ళందరినీ కూడా నీవు రక్షించాలి అని తండ్రి అయిన దేవుడు కోరినప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి అందరినీ కూడా రక్షించడానికి ఆయన కంకణం కట్టుకొని అందరినీ రక్షించారండి. అలాగే మనం యేసుక్రీస్తు అని అంటాం. మరి యేసు అని అంటే అర్థం ఏంటి? యేసు అని అంటే అర్థం ఏంటంటే రక్షకుడు, అంటే రక్షించేవాడు అని అర్థం అండి. అయితే మరి యేసుక్రీస్తు వారు రక్షకుడు అయితే మనం ఎవరము? క్రైస్తవులం. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే బైబిల్ చెప్పిన డెఫినేషన్ ఏంటి అంటే క్రైస్తవుడు అనగా క్రీస్తును ధరించినవాడు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. అంటే క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్నవాడు. ఓకే, మరి ఆ క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించుకున్నవాడైతే ఆ క్రీస్తు, ఆ యేసుక్రీస్తు రక్షకుడైతే ఆయన ధరించుకున్న మనం కూడా ఎవరము అని అంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం కూడా రక్షకులమే అండి. మనం కూడా రక్షించాలి. మన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే నశించిపోయే వారందరినీ కూడా రక్షించడానికి వచ్చి రక్షించి ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టారో ఆయన్ని విశ్వసించిన మనం కూడా రక్షకులమే. అందుకని మరి రక్షకులైన మరి మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి? ఒక మంచి మాటను చూద్దామండి. యోధాపత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. యోధాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. చాలండి. అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించుడి. ఈరోజు లోకంలో రక్షకులుగా అనేవారు వాళ్ళ యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నారా అంటే వాళ్ళ యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నారు.
దానివల్లే కొంతమంది బ్రతుకుతున్నారని చెప్పొచ్చండి మనం. మరి మనం కూడా రక్షకులమేనా అంటే మనం కూడా రక్షకులమే. మరి మనం రక్షకులైతే ఏం చేయాలట? అగ్నిలో నుంచి లాగినట్లు కొందరినైనా రక్షించండి. ఈరోజు దేవుడు అంటే ఎవరు? మనిషి భూమి మీద దేని కొరకు పుట్టాడు? ఎలా బ్రతకాలి? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు ఉంది. ఇవన్నీ ఎవరికైనా తెలుసా అంటే ఇవన్నీ తెలియని వారు లోకంలో చాలామంది ఉన్నారండి. ఎందుకు పుట్టారో తెలియకుండా, ఎలా బ్రతకాలో తెలియకుండా, దేని కొరకు బ్రతకాలో తెలియకుండా, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికే వారు లోకంలో చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ విషయంలో మనం ఏం చేయాలి? కొందరినైనా రక్షించాలి. మనం వెళ్ళి చెప్తామండి. చెప్పిన తర్వాత అందరూ వింటారా? అందరూ వినరు. కానీ వినేవారు కొందరైనా ఉంటారా? కొందరైనా వింటారు. మనం 100 మందికి చెప్పామనుకోండి, 100 మందిలో 99 మంది మన మాట వినకపోయినా కేవలం ఒకే ఒక వ్యక్తి అయినా వింటారు. అందుకనే కొందరినైనా రక్షించండి అని అంటున్నారు. ఇప్పుడు అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ రెస్క్యూ టీం వాళ్ళు వచ్చారు. వారు అందరినీ కాపాడారంటే లేదండి, అందరినీ కాపాడలేకపోయారు. వాళ్ళ యొక్క వంతు ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నాన్ని వాళ్ళు కంప్లీట్గా చేసి వాళ్ళు ఏం చేశారంటే కొంతమందినైనా కాపాడారు. దానివల్ల కొంతమందినే కాపాడారు. అలాగే మనం కూడా ఏం చేయాలంటే కొంతమందినైనా మనం రక్షించాలి. అది మన యొక్క బాధ్యత. అయితే మరి రక్షణ గురించి ఇప్పుడు రక్షణలోనికి రావాలి అంటే ఇప్పుడు మనం రక్షించాలి అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు మరి ఎలా రక్షించాలి అని అంటే మరొక మంచి సందర్భాన్ని చూద్దామండి. యోహాను అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం నుంచి. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. చదవండి 15వ వచనం వరకు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనని వ్రాయబడి ఉన్నది. చూడండి జాగ్రత్తగా, మరలా నేను ఒకసారి చదువుతాను చూడండి. రోమపత్రిక 10వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. అంటే ఎవరైతే ప్రభువు నామమున, యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షింపబడతారట. ఫస్ట్ ఇది. తర్వాత వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? అంటే మొదటిగా రక్షింపబడాలి అంటే ప్రార్థన చేయాలి. పిల్లలు మాట్లాడుతున్నారు. రక్షింపబడాలి అంటే ఫస్ట్ ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే ఇక్కడ ఏం చెప్తున్నంటే వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? ఇందుకే ప్రార్థన చేయాలంటే మొదటిగా వాళ్ళు విశ్వసించాలి, అంటే నమ్మాలి అని చెప్తున్నారు. తర్వాత ఇంకా కిందకి వెళ్ళేసరికి వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు? అంటే వాడు విశ్వసించాలంటే మొదట ఏం చేయాలి? వినాలి. ఇంకా ముందుకు వెళ్తే ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? అంటే ఇంతకు వాడు వినాలంటే ఏం చేయాలి? ప్రకటించేవాడు ఉండాలి. అందుకని ఆ ప్రకటించేవారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఎందుకు ప్రకటించడానికి ఎవరు వెళ్ళలేదనుకోండి, ఎవరు ప్రకటిస్తారు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే, జాగ్రత్తగా వినండి, ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి అంటే మొదట విశ్వసించాలి. విశ్వసించాలి అంటే దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు వినాలి అంటే ఎవరో ఒకరు చెప్పాలి. ఎవరో ఒకరు చెప్పాలి అంటే మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. అంటే అల్టిమేట్గా ఆ వ్యక్తి రక్షింపబడాలి అంటే మనం సువార్త కార్యక్రమం అనేది ప్రారంభించాలి.
ఆ వ్యక్తికి రక్షణ రావాలి అంటే మనం సువార్త ప్రారంభించాలి. సువార్త ప్రకటిస్తే ఏమవుతారంటే వినుట వల్ల విశ్వాసం కలుగును అని చెప్పేసి రాయబడిందండి. అంటే యేసుక్రీస్తు గురించి ఎవరైతే మనం చెబుతామో ఆ మాటలు చెప్పిన తర్వాత ఏమవుతారు, మొదట మనం చెబుతాం, తర్వాత వాళ్ళు వింటారు, విన్న తర్వాత నమ్ముతారు, నమ్మిన తర్వాత ఏం చేస్తారు, ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసిన తర్వాత రక్షింపబడతారు. అంటే ఒక వ్యక్తి రక్షింపబడాలి అంటే మొదటిగా మనం చేయవలసింది, దీనికి మూలం ఎక్కడ ఉంది అంటే సువార్త ప్రకటించాలి. రక్షణ బాధ్యత ఏంటి అని అంటే సువార్త ప్రకటించాలి. ఈ సువార్త అనేది మనం ప్రకటిస్తేనే వాళ్ళు రక్షింపబడతారు. వాళ్ళు రక్షణలోనికి రావాలి అంటే ప్రధానంగా చేయవలసింది ఏంటంటే సువార్త ప్రకటించాలి. మరి ఈ యొక్క బాధ్యత ఎవరి మీద ఉంది, ఈ యొక్క బాధ్యత ఎవరి మీద ఉందో మనం చూద్దామండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం మనం చూడగలిగితే, ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నారు వాళ్ళు ఏం చేయాలో. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో చెబుతున్నారు. ఆ మాట శిష్యులకు మాత్రమే కాదండి, ఈరోజు మన అందరికీ కూడా వర్తిస్తుంది. మరియు మీరు మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పారు. ఎందుకు సువార్త ప్రకటించమని చెప్పారంటే సువార్త ప్రకటిస్తేనే అనేకులు రక్షింపబడతారు, దేవుని దగ్గరికి వస్తారు. అదేవిధంగా మరొక మాటను చూద్దామండి. మనం వాక్యపఠనంగా చదువుకున్న మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. పౌలు గారు ఏం చెబుతున్నారు అని అంటే, పౌలు గారు అంటే ఒక ఆషామాషి మనిషి కాదండి. పౌలు గారు అంటే కొత్త నిబంధన చరిత్రలో అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను ఎంతో గొప్పగా ప్రకటించిన వ్యక్తి. ఏం చెప్తున్నారు ఆయన అంటే, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. నేను ఎన్నో చోట్లకి వెళ్తున్నాను, ఎన్నో ప్రాంతాలకు వెళ్తున్నాను. నిజంగా ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో 2 కొరింథీ పత్రికలో ఉంటుందండి. ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. అంటే నేను సువార్త ప్రకటిస్తున్నాను, నాకు గర్వం లేదు, నేనేం గర్వపడిపోవట్లేదు, గొప్పగా నేను చాలా గొప్పవాడిని, అందరికీ సువార్త ప్రకటించేస్తున్నాను అని నాకు అతిశయ కారణం లేదు, అంటే గర్వపడడం లేదు అని చెబుతూ సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అంటే ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే ఇది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత అని చెబుతూ కింద, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటించకపోతే శ్రమ అన్నారండి. ఎందుకు శ్రమ అంటే క్రైస్తవులుగా రక్షణలోనికి వచ్చిన మనము, రక్షణలోనికి ప్రవేశించిన మనము అనేకులు రక్షించాలి. అది యేసుక్రీస్తు వారు మనకు అప్పగించిన బాధ్యత. మరి మనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చకపోతే మనకు శ్రమ కాదా? మనకు ఖచ్చితంగా శ్రమే. అదేవిధంగా మరొక మంచి మాటను చూద్దామండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనికి త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలట? యేసుక్రీస్తు వారి మరణాన్ని ప్రచురించాలి. అంటే రొట్టె ద్రాక్షరసంతో దేన్ని ముడిపెట్టారు అని అంటే ఇగో సువార్త బాధ్యతను ముడిపెట్టారు. ఎందుకంటే అది సాధారణమైన కార్యం కాదండి, రక్షణ భాగ్యము, రక్షణ బాధ్యత. అందుకనే ప్రతి వారము కూడా మనకి గుర్తు చేయాలని రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మన పనులతో
మనం లోకంలో ఉన్నాం కదండి, ఎన్నో పనులు ఉంటాయి కదండి. ఈ పనులతో ఒకవేళ మనం మర్చిపోతామేమో అని చెప్పేసి యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అది తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే ఇదిగో సువార్తను ప్రకటించాలి. ఈ సువార్తను ప్రకటించడం ద్వారా, ఈ రక్షణ కార్యక్రమం ద్వారా అనేకులు రక్షింపబడతారు, దేవుని వద్దకు వస్తారు. అంటే దీని ద్వారా మనకి ఏమర్థమైంది అంటే క్రైస్తవులుగా మారిన మనమంతా కూడా ఈ రక్షణ బాధ్యత మన పైన మోపబడి ఉన్నది. మనమంతా కూడా ఈ రక్షణ బాధ్యతను నెరవేర్చాలి. మరి బైబిల్ చరిత్రలో ఈ రక్షణ బాధ్యతను నెరవేర్చిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు ఉన్నారో మనం చూద్దామండి. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 6వ వచనం. వారు ఆ సంగతి తెలుసుకొని లొకయోనిలోని పట్టణములకు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశములకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. ఈ సందర్భం ఏంటి అంటే పౌలు గారు సువార్త ప్రయాణాల కోసం వెళ్తారండి. ఒకానొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచిగా దేవుని మాటలు చెప్పి అనేకులను రక్షించడానికి వెళ్తే వీరిపైన కొంతమంది ఏం చేస్తారంటే యూతులు ఏం చేస్తారు అని అంటే ఏదో విధంగా గలిబిలి చేయాలి, అల్లరి చేయాలి, ఆటంకపరచాలని అనేక ప్రయత్నాలు చేస్తారండి. అనేక ప్రయత్నాలు చేసి 5వ వచనంలో చివరిలో ఏముందంటే వీళ్ళు రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారట. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకు వీళ్ళు రాళ్ళు రువ్వి చంపాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం చేశారట, ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పారిపోయారట. వారు ఆ సంగతి తెలుసుకొని లొకయోనిలోని పట్టణములకు లుస్త్రాకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశములకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించిరి. అంటే వారు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అనేక శ్రమలు వారికి ఎదురైనప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే పారిపోయి కూడా, ఎందుకండి ఈ బాధలు, మనం సువార్త చెప్పడానికి వెళ్తే ఎందుకండి ఈ బాధలు, మనం చంపాలని చూస్తున్నారు, సువార్త వద్దు ఏమి వద్దు చక్కగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకోలేదటండి. పారిపోయి కూడా సువార్త ప్రకటించారట. ఎందుకు పారిపోయి కూడా సువార్త ప్రకటించారు అంటే అది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సువార్తను ప్రకటించడం ద్వారానే అనేకులు రక్షణలోనికి వస్తారు. నిజంగా దేవుని కొరకు తెలుసుకోకుండా బ్రతకండి. నిజంగా ఇది అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియకుండా బ్రతుకుతున్నా అనుకోండి. అందరూ వచ్చి ఏమంటారు, అరే అసలు నీ తండ్రి ఎవరో తెలుసా, నీకు నీ తల్లి ఎవరో తెలుసా, నువ్వు ఎవరికి పుట్టావో తెలుసా అని మాట్లాడితే ఎలా ఉంటుందండి? చాలా బాధగా ఉంటుంది. అంటే తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియకుండా బ్రతికే వాళ్ళు ఎలా మాట్లాడతారు? తల్లి ఎవరో తెలియదు, నీ తండ్రి ఎవరో తెలియదు, అలా బ్రతుకుతున్నావు అంతే అంటారు. అదేవిధంగా ఈరోజు దేవుడు ఎవరో తెలియకుండా బ్రతికేది ఏంటండి? దేవుడు ఎవరో తెలియకుండా ఎవరు కన్నారు, ఎవరికి పుట్టారు, మనందరినీ చేసింది ఎవరు, ఎందుకొరకు చేశారు, దేని కొరకు చేశారు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలియకుండా బ్రతికే ఒక బ్రతుకు అంటారా? కాదు. అలాంటి బ్రతుకు నుంచి దేని కొరకు పుట్టారో తెలియజేసి వారందరినీ కూడా జాగ్రత్త పరిచి మరొక లోకం ఉంది అని వారందరినీ కూడా రక్షణ బాధ్యతలోనే తీసుకువెళ్ళేదే ఈ సువార్త. ఎందుకంటే వారు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా, స్వార్థ కోసం వెళ్ళారు, అక్కడ ఏదో శ్రమలో ఎదురయ్యి ఎందుకంటే ఈ బాధలు ఇంటికి వెళ్ళిపోవచ్చు చక్కగా అని చెప్పేసి అనుకోలేదండి. ఎన్నో శ్రమలు ఎదురైనప్పటికీ కూడా పారిపోయి కూడా సువార్త ప్రకటించారు అంటే అంత ప్రాముఖ్యమైంది కాబట్టి వారి పారిపోయి కూడా మొదటి శతాబ్దంలో పారిపోయి కూడా సువార్తను ప్రకటించారు. ఇంకొన్ని సందర్భాలు చూద్దామండి. అదే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము వచనాలు చెప్తున్నాను చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 4, 12, 25, 40. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 4వ వచనం, 12వ వచనం, 25వ వచనం, 40వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యము గూర్చి
యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిజం పొందిరి. 25వ వచనం. అంతట వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామాలలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. 40వ వచనం. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరుకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. చూడండి 4 సందర్భాలు. ఏంటి ఈ సందర్భం? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము అని అంటే మొదటి శతాబ్దంలో సంఘం ప్రారంభమైన తర్వాత ఇలా విస్తరిస్తుంది, చక్కగా విస్తరిస్తుంది. ఇలా విస్తరించేటప్పుడు ఏం జరిగింది అంటే శ్రమలు ఎదురయ్యాయి. ఇలా శ్రమలు ఎదురైనప్పుడు అపోస్తులు తప్ప మిగిలిన వారు అంతా కూడా ఏమవుతారంటే చెదిరిపోతారు. ఎక్కడ వాళ్ళు అక్కడ చెదిరిపోతారు. అయితే చెదిరిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు అంటే 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అంటే చెదిరిపోయారు కదా అని చెప్పేసి ఇంకా ఆగిపోలేదు. చెదిరిపోయినప్పటికీ అంటే ఎక్కడో ఒక ప్రాంతంలో ఉన్నారు, యెరూషలేములో ఉన్నారు, అక్కడ శ్రమలు వచ్చాయి, అక్కడి నుంచి అంతా కూడా చెదిరిపోయారు. చెదిరిపోయిన తర్వాత సైలెంట్గా ఆగిపోలేదు, సైలెంట్గా ఉండిపోలేదు. చెదిరిపోయినప్పటికీ కూడా సువార్తను ప్రకటించారు. 12వ వచనంలో ఇక్కడ ఫిలిప్ గారు ఏం చేశారట? దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించారు. ఫిలిప్ గారు కూడా సువార్తను ప్రకటించారు. తర్వాత 25వ వచనంలో ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారట? అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామంలో సువార్త ప్రకటించచ్చు వచ్చి. అనేక గ్రామాలకు ఎందుకు వెళ్ళారంటే అనేక గ్రామాల్లో దేవుని గురించి తెలుసుకోలేని వారు ఎంతోమంది ఉంటారు. వారందరినీ ఏం చేయాలి? దేవుని వాక్యం చెప్పి వారందరినీ రక్షించాలి, రక్షణలోనికి తీసుకురావాలి. కాబట్టి అనేక గ్రామాలకు వెళ్ళారండి. 40వ వచనంలో అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరుకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. బయలుదేరి వస్తున్నాడు ఒకనొక ప్రాంతం నుంచి ఇలా వస్తున్నారు. వచ్చేటప్పుడు ఆయన సైలెంట్గా వస్తున్నాడు కదా అని వచ్చేయట్లేదట, అలా సువార్త ప్రకటించుకుంటూ వస్తున్నారట. ఎందుకు మరి పాత నిబంధన చరిత్రలో ఎందుకు మీరు ఇంత ప్రయాసపడుతున్నారు, ఇంత కష్టపడుతున్నారు అంటే సువార్త అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ సువార్త ద్వారా మొత్తం అంతా ఆధారపడి ఉంది. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలన్నా, దేవుని కొరకు బ్రతకాలన్నా, పరలోకానికి వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే సువార్త కార్యక్రమాలు జరగాలి, దేవుని కొరకు సభలు ఏర్పాటు చేయాలి, సువార్త కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి, మీటింగ్స్ అనేవి ఏర్పాటు చేయాలి, ఇలాంటి క్లాసులు అనేవి ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే అక్కడ దేవుని మాటలు వినిపిస్తే అందరూ మారకపోవచ్చు, కొంతమంది అయినా మారుతారు కదా, కొంతమంది అయినా రక్షింపబడతారు కదా, దేవుని దగ్గరికి వస్తారు కదా. అందుకని ఈ బాధ్యత మనకు దేవుడు అప్పగించడం జరిగిందండి. మరి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చి ఏం చేశారో ఒక అద్భుతమైన మాట చూద్దామండి. లోకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనం. లోకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనం. ఆయన నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడినని వారితో చెప్పాను. ఇదే మాట మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో కూడా ఉంటుందండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో కూడా ఏముంది అని అంటే నేను చదువుతున్నాను చూడండి. ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. అంటే పరలోకం నుంచి నేను ఈ భూమి మీద దేని కొరకు వచ్చానంటే అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఈ వాక్యాన్ని ప్రకటించడం ద్వారా అనేకులు రక్షింపబడతారు, అనేకులు రక్షణలోనికి వస్తారు. కాబట్టి వెళ్దాం పదండి. నిజంగా మార్కు సువార్త సందర్భం అంతా చదివాం అనుకోండి, ఉదయాన్నే పెందలకడే అందరూ యేసుక్రీస్తు వారిని వెతుక్కున్నారట. ప్రభువా నీ కోసం అందరూ వెతుక్కుంటున్నారు,
అని చెప్పేసి అంటే అప్పుడు ఏమంటారంటే ఆ పెందల కాడే ఏమంటారంటే పదండి ఇతర గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్దాం. దీనికోసమే నేను వచ్చాను, సువార్త ప్రకటించడానికే నేను వచ్చాను అంటే ఈ సువార్త ప్రకటనలో ఏముంది? రక్షణ కార్యక్రమం అనేది ఉంది. ఈ సువార్తలో ఏముంది? రక్షణ ఉంది. పదండి ఇందుకోసమే నేను వచ్చానని చెప్పేసి ఏం చేశారంటే ఆ మహనీయుడు పగలనక రాత్రనక ఏం చేశారంటే సువార్తను ప్రకటించారండి. సువార్తను ప్రకటించి అనేక మందిని ఏం చేశారంటే రక్షించారు. అలాగే మరొక మాటను చూద్దామండి. పౌలు గారు చెప్తున్న మాట నిజంగా ఈ సువార్త కొరకు ఎలా ఉన్నారో, ఎంత గొప్పగా ఉన్నారో చూడగలిగితే రోమాపత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఈరోజు క్రైస్తవులుగా మనము సువార్త గురించి ఆలోచిస్తామా అంటే ఎవరో ఆలోచించమండి. ఎప్పుడో ఎవరైనా సువార్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే మనకు వీలైతే వెళ్దామని అని చెప్పేసి అనుకుంటాం. మనకు వీలైతే సువార్త కార్యక్రమం ఎవరైనా ఏర్పాటు చేస్తే, లేదంటే ఏదైనా సభను ఏర్పాటు చేస్తే, ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేస్తే, ఏదైనా సెమినార్ ఏర్పాటు చేస్తే మనకు వీలైతే మనం వెళ్తాం. కానీ మొదటి శతాబ్దంలో వాళ్ళు ఎలా ఉన్నారో సువార్త కొరకు చెప్తున్నారండి. రోమపత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోను మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. కాబట్టి నేను మీకు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసానండి. ఈరోజు మనం సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నామండి. దేవుని కార్యక్రమాలంటే మనం సిద్ధంగా ఉన్నామా? దేవుని పని అంటే సిద్ధంగా ఉన్నామా? దేవుని పని అంటే మనం సిద్ధంగా ఉండం. దేవుని కార్యక్రమాలు అంటే సిద్ధంగా ఉండం. మనకు వీలైతే మనకి ఇంట్లో ఉన్న పనులన్నీ అయిపోవాలి, పిల్లల పనులు అయిపోవాలి, స్కూళ్ళు అయిపోవాలి, కాలేజీలు అయిపోవాలి, మన సొంత పనులు అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ ముగించుకొని అప్పుడు వస్తాం ముఖం చూపించడానికి. కానీ ఎలా ఉన్నారట మొదటి శతాబ్దంలో పౌలు గారు ఏమన్నారంటే నేను మీకు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను, రెడీగా ఉన్నాను అని చెప్పేసి అంటున్నారండి. అదే రోమపత్రికలో మరొక మంచి మాటను చూద్దామండి. అదే రోమపత్రిక 15వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం రెండు మాటలు చూద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయము 21వ వచనాలు. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయన గూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదు వారు చూతురనియు, వినని వారు గ్రహింతురనియు, వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడై ఉండి అలాగున ప్రకటించి తిని. ఏం చెప్తున్నా చూడండి పౌలు గారు. నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారం అంటే దేవుని గూర్చి ఎవరికైతే తెలియదో వారికి తెలియలేదో వారికి చెప్పడానికి, వారు చూతురనియు వినని వారు ఎవరైతే వినలేదో వారు గ్రహించాలని వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్ల అంటే ఏ ప్రాంతంలో దేవుని కోసం తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ వాంబే కాలనీలో దేవుని కోసం తెలియదు అని మనకు తెలిసిందనుకోండి, మనం ఏం చేయాలి? అదిగో ఆ ప్రాంతంలో ఉన్నవారు ఎవరికి వాక్యం తెలియదు, దేవుని గురించి తెలియదు, మనం ఏం చేయాలి? వెళ్ళి వారికి వాక్యం చెప్పాలి. లేదు కొమ్మాదిలో ఉన్నవారికి ఎవరికి వాక్యం తెలియదు అని మనకు తెలిసిందనుకోండి, ఇక వాళ్ళకి వాక్యం చెప్పాలి, అక్కడ ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలి దేవుని కోసం అని ఆలోచించాలి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు అని అంటే ఎక్కడైతే యేసుక్రీస్తు వారి గురించి తెలియదో, దేవుని గురించి తెలియదో, ఎవరైతే దేవుని గురించి మాటలు వినలేదో వారందరికీ కూడా వినడానికి నేను ఏమంటున్నారు? సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడిని ఉండి అలాగున ప్రకటించి తిని. నాకు చాలా కోరికగా ఉందండి. ఎక్కడ దేవుని కోసం తెలియదంటే వెళ్ళిపోవచ్చు. ఎక్కడ దేవుని కోసం తెలియదు? ఈ ప్రాంతంలో తెలియదా? మధురవాడ తెలీదా? పదండి వెళ్ళిపోదాం. కారుచేట తెలీదా? వెళ్ళిపోదాం. బియ్యం పాలెం తెలీదా? వెళ్ళిపోదాం. ఇలా ఎక్కడైతే దేవుని గురించి తెలియదో ఆ యొక్క ప్రాంతాలకు మనం వెళ్ళిపోయి దేవుని మాటలు చెప్పడానికి మిక్కిలి ఆశ కలిగి ఉన్నాడటండి. నిజంగా మనం దేనికోసం ఆశపడుతుంటాము? మన సంపాదన కోసం ఆశపడతాము, ఇల్లు కట్టాలని దానికోసం ఉంటుంది, ఇంకెన్నో ఉంటాయి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెళ్లి చేయాలి, వాళ్ళ వయసుకు వచ్చారు, డబ్బులు సమకూర్చాలి, వీటి మీద మనకు ఆశ ఉంటుంది. మంచి ఇల్లు కట్టాలండి, అబ్బాయికి పెళ్లి చేయాలండి, అమ్మాయికి పెళ్లి చేయాలండి అని ఇలాంటి దీనికోసం ఆశ ఉంటుంది. దానికోసమే నిరంతరం కష్టపడుతుంటాం. కానీ క్రైస్తవులుగా
క్రీస్తుని విశ్వసించిన వారిగా రక్షకులుగా మనకు ఉండవలసింది ఏంటి అంటే, ఇదో క్రీస్తుని గురించి ఎక్కడైతే తెలియదో వారందరికీ కూడా క్రీస్తు గురించి చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి, అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఒక మీటింగ్ పెట్టామనుకోండి, ఎవరో ఒకరు వస్తారు, ఎవరో ఒకరు వింటారు. ఒక సెమినార్ పెట్టారనుకోండి, ఎవరో ఒకరు వస్తారు కొత్త వాళ్ళు, లేదంటే దారిని వెళ్ళిపోయేవారనే వింటారు కదా, వింటారు, చూస్తారు. లేదంటే ఒక కార్యక్రమం, ఒక సువార్త కార్యక్రమం, లేదంటే ఒక ప్రొజెక్టర్ ఇదే మన మధురవాడ కాలేజ్ ద్వారా అనేక ప్రాంతాల్లో, కొమ్మాది పరిసర ప్రాంతాల్లో అనేక చోట్ల సువార్తను ప్రొజెక్టర్ ద్వారా సువార్త కార్యక్రమాన్ని, ఒక మంచి మెసేజ్, మంచి వాక్యం ఏదైతే ఉందో అనేక ప్రాంతాల్లో వేయడానికి నిరంతరం ప్రిన్సిపల్ గారు కష్టపడుతుంటారండి. ఆయన ఒక కోరిక ఏంటంటే, ఇక అనేక ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుల ద్వారా దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్ళాలి, వీరందరికీ కూడా దేవుని మాటలు చెప్పాలి అని కోరికండి. మరి ఎందుకు ఆయన అంతగా తప్పిస్తున్నారు ప్రిన్సిపల్ గారు, వినయ్ గారు అని అంటే, ఇగో అందరికీ దేవుని మాటలు ప్రకటించాలి అని దేవుడు రాయించిన మాటలే అండి. మనం వెళ్ళి వాళ్ళకి చెప్పామనుకోండి, వారు వెంటనే మారకపోయినా తర్వాతైనా మనం చెప్పిన మాటలకి తర్వాతైనా సరే మారి వచ్చారనుకోండి, ఫలితం ఎవరిది? మనదే అండి. మనం ఈరోజు భూమిలో ఒక విత్తనం నాటామనుకోండి, ఈరోజు రాత్రి నాటామనుకోండి, ఉదయానికి మొక్క వచ్చేస్తుందా? ఉదయం రాదండి. అది రావాలంటే ఆ విత్తనం భూమిలో పడి భూమిలో చచ్చిపోవాలి. విత్తనంగా చచ్చిపోయి ఒక చిన్న మొక్క కింద మొలకెత్తి వస్తుందండి. అది అలా రావడానికి కొంతకాలం పడుతుంది. అలాగే మరి మన వంతు బాధ్యత ఏంటి అంటే, మన వంతు బాధ్యత వెళ్ళి ప్రకటించాలి. సువార్త ప్రకటిస్తామా, లేదంటే ప్రొజెక్టుల ద్వారా కార్యక్రమాలు వేస్తామా, లేదంటే మీటింగ్ పెట్టిస్తామా, సెమినార్ పెట్టిస్తామా, మన ఇంటి దగ్గర క్లాస్ పెట్టిస్తామా, ఇలాంటి తరగతి పెట్టిస్తామా, ఏది చేసినా ఏం చేయాలంటే ఈ రక్షణలోనికి తీసుకొచ్చే ప్రయత్నాలన్నీ కూడా మనం చెయ్యాలి. ఏ కార్యక్రమం ద్వారా అయినా దేవుని మాటలు మనం వినిపించాలి. అయితే ఈరోజు మన టైటిల్ ఏంటి? రక్షణ బాధ్యతను మరిచిన రక్షకులు ఎవరు అంటే, రక్షకులు ఎవరు? మనమే ఎవరో కాదు. కానీ ఈరోజు ఎంతమందికి ఈ బాధ్యత గుర్తుందండి? రక్షకులుగా ఈరోజు సమాజంలో కాపాడవలసిన బాధ్యత ఎవరి మీద ఉందంటే మన మీద ఉంది. ఈరోజు లోకంలో ఉన్నవారు రక్షకులుగా అనేవారు వాళ్ళ యొక్క ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేస్తూ ఎక్కడెక్కడ ఎవరెవరిని కాపాడాలో వాళ్ళు వెళ్ళి వాళ్ళ యొక్క బాధ్యత నెరవేరుస్తున్నారు. కానీ వారికంటే ఒక గొప్ప వ్యవస్థ ఏంటి, ఒక గొప్ప భాగ్యం ఏంటి అంటే మనది. వాళ్ళు వెళ్ళి కాపాడకపోయారు అనుకోండి, ఏం జరుగుతుందంటే ప్రాణాలు కోల్పోతారు. ఇప్పుడు ఈ రక్షకులుగా ఉన్నవారు, లోకంలో రక్షకులుగా ఉన్నవారు, వారు వెళ్ళి కనుక ఆ రక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదనుకోండి, వాళ్ళ యొక్క ప్రాణాలు పోతాయి, లేదంటే ప్రమాదం బారిన పడతారు. కానీ మనం గనక ఈ రక్షణ బాధ్యతను నిర్లక్ష్యం చేస్తే, మరిస్తే ఏం జరుగుతుంది అని అంటే అనేకులు నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు. ఈరోజు ఆ ప్రమాదం దగ్గరికి 1 గంట లేటుగా వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? కొంతమంది చనిపోవచ్చు, కొంతమందిని ఆలస్యంగా బయటికి తీస్తారు. అక్కడైనా ప్రమాదం జరిగిందనుకోండి, వీళ్ళు కొంచెం లేటుగా వెళ్ళారనుకోండి, కొంతమంది చనిపోవచ్చు, కొంతమందిని లేటుగా తీస్తారు. కానీ ఇదే ఈ రక్షకులుగా ఉన్న మనము, క్రైస్తవులుగా రక్షకులుగా ఉన్న మనము ఈ వాక్యాన్ని చెప్పలేదనుకోండి, వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు. బైబిల్లో రాయబడిన మాట ఏంటి? వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళముకు దిగిపోదురు. అంటే చనిపోయిన వెంటనే ఒక్క క్షణములోనే ఆత్మ పాతాళ లోకానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు దేవుని కొరకు బ్రతికిన వారైతే పరదేశికి వెళ్తారు, దేవుని కొరకు బ్రతకలేని వారైతే నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు. అంటే లోకంలో ఉన్నవారే వాళ్ళ యొక్క బాధ్యతను మరిస్తే ఎంతో ప్రమాదం అన్నప్పుడు, మనం కూడా మన యొక్క బాధ్యతను మరిస్తే దానికంటే చాలా ప్రమాదం. నిజంగా వాళ్ళు వచ్చి ఏం చేశారంటే, నిజంగానండి, బీ షిఫ్ట్కి నేను వెళ్ళాను కదా, వాళ్ళు మధ్యాహ్నం నైట్ షిఫ్ట్ భోజనం చేసేటప్పుడు క్యాంటీన్లో పోలీసులు, అదేవిధంగా రెస్క్యూ టీము వాళ్ళంతా కూడా వాళ్ళ ఫోన్లో మేము ఫొటోస్ చూసాము. అంటే అక్కడికి మేము వెళ్ళలేదు, ఫోన్లో ఫొటోస్ చూస్తే చాలా గోడల కింద ఉండిపోయిన వారు, చాలా ఎక్కడెక్కడో ఉండిపోయారండి. అప్పటికే మొదటి రోజుకే 20 మంది చనిపోయారని చెప్పారండి. కానీ మనకి వార్తల్లో అన్నీ నిజాలు ఉండవు కదా, అందుకే 18 మందిని మొత్తానికి ముగించేశారు. అంటే వాళ్ళు మొదటి రోజుకే 20 మంది చనిపోయారని చెప్పి ఆ 20 మంది చనిపోయిన మిగిలిన వాళ్ళందరినీ కూడా ఏం చేశారంటే, ఇంకెవ్వరూ బయటికి రావడానికి లేదు.
లేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళే త్రోవను ఎక్కడో చోట గోడను తీసేసి అద్దాలు పగలగొట్టి ఆ క్రేన్ ద్వారా ఎవరైతే లోపల ఉన్నారో వారందరినీ కూడా బయటికి తీసుకుని వచ్చి వెంటనే అనకాపల్లి హాస్పిటల్లో కొంతమందిని, ఇక్కడ ప్రథమ హాస్పిటల్, మెడికోవేర్, వెంకోజీపాలు ఇక్కడ కొంతమందిని, అలాగే కేజీహెచ్ కొంతమందిని, ఇలా రకరకాలుగా కొన్ని హాస్పిటల్కి వాళ్ళు తీసుకొని వెళ్ళారండి. నిజంగా వాళ్ళు వచ్చి ప్రాణాలు కాపాడారంటే కాపాడారండి. ఒకవేళ అదే సమయంలో ఇక్కడ ఇలా ప్రమాదం జరిగిందండి అని చెప్పినప్పుడు అంబులెన్స్, నిజంగా ఆ కంపెనీలో అంబులెన్స్లు కూడా లేవండి. ఆ చుట్టుపక్కల మా కంపెనీలో ఒకటి, ఆ చుట్టుపక్కల ఇంకో 2 కంపెనీలో అంబులెన్స్లు ఇవి కూడా వెళ్ళి, మరి పక్క కంపెనీ కదండి, పక్కన కంపెనీ అదేవిధంగా ప్రమాదం జరిగింది, వీళ్ళ వెంటనే మా కంపెనీలో కూడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళు ముందు ఉండాలి. ఆ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా వెంటనే వెళ్ళి వాళ్ళు కాపాడడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు, ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళు వెళ్ళకుండా అంబులెన్స్ డ్రైవర్కి ఫోన్ చేశారనుకోండి, ఏంటంటే నేను 1 గంట తర్వాత వస్తానండి, మంచి నిద్ర వస్తుందండి అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ రెస్క్యూ టీంకి ఫోన్ చేశారనుకోండి, ఇలా ఇక్కడ ప్రమాదం జరిగింది, మీరు వెంటనే రావాలన్నప్పుడు, ఏమండి ఈరోజు నాకు ఒంట్లో బాగాలేదండి, రాలేనండి అనుకుంటే ఏమవుతుంది? అక్కడ వాళ్ళ యొక్క ప్రాణాలు అనేది కోల్పోతారు. అదేవిధంగా పోలీసులు వెంటనే సమాచారం తెలుసుకొని ఎవరెవరు రావాలో వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ ఏం చేస్తారు? వెంటనే ఏం చేయాలి? వాళ్ళు వెంటనే వైద్యం చేయించాలి. అంటే లోకంలో వాళ్ళ యొక్క రక్షణ బాధ్యతను మర్చిపోతే ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ప్రాణాలు అనేవి కోల్పోతాయి. కానీ ఇక్కడ దానికంటే ప్రాముఖ్యమైనది ఏది అంటే ఇదిగో రక్షణ బాధ్యత, ఈ సువార్తను అనేది మనం ప్రకటించవలసింది, ఇది దానికంటే ప్రాముఖ్యమైనది. ఇక్కడ మన వాక్యం అనేది వాళ్ళకి చెప్పకపోతే ఏమవుతుంది అంటే కన్ను మూసిన వెంటనే నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతుంది. కాబట్టి రక్షణ బాధ్యతను మరిచిన రక్షకులు ఎవరంటే మనమే అండి. రక్షణ బాధ్యతను మరిచిన రక్షకులు ఎవరంటే మనమే. కాబట్టి మరి ఈ మాటలంతా విన్న తర్వాత మరి ఏం ఆలోచించాలంటే ఇగో ఈ రక్షణ అనేది రావాలి అంటే దానికి ప్రాముఖ్యమైనది మూలం ఏంటి అంటే సువార్త, దేవుని మాటలు అనేకులు వినిపించాలి. మీ వంతు మీరు ఏం చేయగలుగుతారు? ఒక మీటింగ్ పెట్టించగలరా? మీటింగ్ పెట్టించండి. ఒక సువార్త కార్యక్రమాన్ని ప్రకటించడానికి వెళ్తారా? చెప్పడానికి వెళ్ళండి. ఒక సభ పెట్టిస్తారా? ఒక సభ పెట్టించండి. మీ ఇంటి దగ్గర దేవుని మాటలు వినిపించడానికి ఎవరో ఒక దైవజన్ని పిలిపించి ఇలాంటి క్లాస్ పెట్టిస్తారా? పెట్టించండి. దేవుని కార్యక్రమాలకి నేను రాలేనండి కానీ సహాయం చేయగలనంటే మీ వంతు సహాయం చేయండి. ఏది చేసినా సరే సువార్తను ప్రకటించాలి, దేవుని మాటలు అనేకులకు వినిపించాలి. ఇది రక్షణ కార్యక్రమము. ఈ యొక్క బాధ్యత క్రైస్తవులుగా మనందరికీ కూడా ఉంది. చివరిగా పౌలు గారు అన్న మాట జ్ఞాపకం ఉంచుకుందాం. ఏమన్నారు? అయ్యో సువార్తను ప్రకటించని యెడల నాకు శ్రమ అన్నారు. మనకు అప్పగించబడిన బాధ్యత నెరవేర్చకపోతే మనకేంటి అంటే శ్రమ. కాబట్టి రక్షణ బాధ్యతను క్రైస్తవులుగా మనం అంతా కూడా ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని, లోకంలో మనకు ఉన్న పనులు ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉంటాయండి, ఏదో ఒక పని ఉంటాయి, అని వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది సువార్త ప్రకటించాలి. ఇది రక్షణ కార్యక్రమము. దీని ద్వారా అనేకులు దేవుని వద్దకు మనం నడిపిస్తాము అన్న విషయాన్ని అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకొని దేవుని పనిలో ఉంటారని కోరుకున్నా అండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.